హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్. అందరూ బాగున్నారండి. ఈరోజైతే వర్ష ప్రభావం కూడా ఎక్కువ ఉందన్నారు. అలాగే గాలి తీవ్రత కూడా వేగంగా వీస్తుందని చెప్పారు. మా ఊరిలో అయితే ఆల్రెడీ వర్షం అయితే పడుతుంది. మా బయట ఒక్కసారి అయితే వాతావరణాన్ని అయితే చూపిస్తాను. అలాగే ఈరోజు కుకింగ్ వీడియో కూడా పెడతాను. ఈరోజు ఏం వండుతున్నానో పిల్లలు కూడా ఇంటి దగ్గర, అలాగే ఈరోజు ఏం వండుతున్నానో కుకింగ్ వీడియోని కూడా పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోవచ్చు. వర్షం అయితే ఇలా అయితే పడుతుంది ఫ్రెండ్స్. వాటర్ చూడండి. ఇప్పుడైతే నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లలు అయితే ఎక్కువగా అయితే ఇడ్లీ అయితే ఇష్టంగా తింటారని ఇడ్లీని అయితే ఎక్కువగా వేస్తాను నేను. ఇప్పుడైతే ఇడ్లీ వేసేస్తున్నాను. ఇడ్లీ అయిన తర్వాత అయితే చట్నీ కూడా ప్రిపేర్ చేసేస్తాను. ఇడ్లీ అయితే పెట్టేశాను. చట్నీకి అయితే పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. ఈరోజు అయితే చట్నీ వచ్చేసి పల్లీలు, అలాగే కొత్తిమీర, టమోటా చట్నీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కొత్తిమీర అయితే నాటు కొత్తిమీర అండి, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. పల్లీలు అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకుని పల్లీలకి పొట్టు కూడా తీసేసుకోవాలి. ఇలా అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేసి చట్నీ ప్రిపేర్ అయిన తర్వాత మా పిల్లలకైతే టిఫిన్ అయితే ఫస్ట్గా అయితే పెట్టేస్తాను. ఇది మిక్సీ ఆడేసుకోవాలి. ఇప్పుడైతే పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేశానండి. సెలవు కదా, వంట అయితే కొంచెం లేట్గా చేస్తానని టిఫిన్ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే చట్నీ ఎలా ఉందో పిల్లల్ని అయితే అడుగుతాను. చట్నీ ఎలా ఉందో తల్లి? సూపర్. చట్నీ అయితే చాలా బాగుంది అంటున్నారు. పల్లీలు, కొత్తిమీర, టమోటా కూడా వేస్ట్ చేశాను కదా, టేస్ట్ అయితే బాగుందంట. తర్వాత అయితే వంట ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఇవైతే మా పెరట్లో సండే కోసిన వంకాయలండి. వీటిలో అయితే గుత్తి వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వీటిని అయితే కట్ చేసుకుని ఉప్పు వాటర్లో అయితే వేసుకుని కర్రీ ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. దీనిలో అయితే నేను మసాలాలు కట్ట వేయనండి. ఇలా అయితే ఒక పక్క రైస్ కూడా పెట్టేసుకున్నాను. దీనిలో కొంచెం ఆనియన్ అలాగే టమోటాని అయితే పేస్ట్ చేశాను. ఇవైతే గ్రేవీ కోసం అయితే వేస్తున్నాను. దీన్ని అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని కూడా వేసేస్తున్నాను. దీనిలో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేస్తాను. ఇలా అయితే కర్రీ అయితే ప్రిపరేషన్ జరుగుతుంది కదా. ఈరోజు అయితే గాలి తీవ్రత కూడా చాలా వేగంగా వీస్తుందని అయితే చెప్తున్నారు కదా. మీరందరూ జాగ్రత్త ఫ్రెండ్స్. పిల్లలు కూడా సెలవులని ఇంటి దగ్గరే ఉంటారు. మనం చెప్పినా వినకుండా బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈరోజు. అలాగే ఈ కర్రీ అయితే ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇలా అయితే వచ్చింది కర్రీ. దీన్ని అయితే మా పెద్ద బాబుకి అయితే ఇస్తున్నాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు. ఇప్పుడైతే మా బాబుకి అయితే రైస్ వేసి కర్రీ వేసి అయితే ఇచ్చాను. ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే చెప్తాడు. ఇదైతే గుత్తి వంకాయ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్దాం. సూపర్ ఉంది. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.